హాయ్ ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో ఒక ఆపోజిట్ పర్సన్ అయితే ఉంటారు కదా. అంటే మనకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవడం అలా. మా ఇంట్లో కూడా మా హస్బెండ్కి ఫిష్ కానీ, రొయ్యలు కానీ, ఎండు చేపలు కానీ ఇలాంటివి నచ్చవు, అసలు స్మెల్ కూడా పడదు. నాకేమో పచ్చి రొయ్యలు అంటే చాలా ఇష్టం, ఎండు రొయ్యలు కూడా ఇష్టం. ఎప్పటి నుంచో కర్రీ చేసుకుందాం అనుకుంటున్నా, ఇంకా తను తినరనేసి చేయలేదు. ఈరోజు అయితే తనకి ఎగ్ కర్రీ చేసి నేనైతే ఎండు రొయ్యలు కర్రీ చేసుకుంటున్నా. ఎన్ని రోజులు స్మెల్ వస్తుందని చాలామందికి నచ్చదు. మనం హాట్ వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ అలా వాష్ చేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అలా చేస్తే స్మెల్ ఏం రాదు, చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తా. సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత సాల్ట్, కొంచెం కసూరి మేతి అండ్ కారం, ఈ 3 యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. అయిన తర్వాత మనకు కావాలి అంటే మసాలా వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం మసాలా యాడ్ చేసాను, కొంచెం కరివేపాకు కూడా వేసా. ఎందుకు కరివేపాకు ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది, అందుకని ప్రతి దాంట్లో కరివేపాకు వేస్తున్నా. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, లేదంటే లేదు. నేను కొంచెం వాటర్ వేసి మొత్తం దగ్గరికి చేసేసా. చూసారు కదా, కర్రీ అయితే అయిపోయింది. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు, అందుకే వేసుకోలేదు. నేనైతే అవ్వగానే పెట్టుకొని అయితే తినేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.